ఇక తదుపరిగా ఆలస్యం లేకుండా ఇవాల్టి మన ముఖ్య అతిథి యొక్క సందేశం విందాం. ఐ హంబ్లీ రిక్వెస్ట్ శ్రీ జి కిషన్ రెడ్డి గారు వారిని వచ్చి వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి శ్రీమతి జయశ్రీరావు గారు, ప్రపంచ తెలుగు సమాఖ్య పూర్వ సెక్రటరీ జనరల్, అదేవిధంగా శ్రీ పివి సాయి గారు, చైర్మన్ కల్చరల్ కమిటీ ప్రపంచ తెలుగు సమాఖ్య, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఉపాధ్యక్షులు ప్రపంచ తెలుగు సమాఖ్య, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభల్లో పాల్గొనడము నిజంగా ఈరోజు అనేక దేశాల నుంచి తెలుగు భాషను పరిరక్షించాలి, తెలుగు భాషను రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచన విధానంతో వచ్చినటువంటి మీ అందరికీ భాగ్యనగరం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ 3 రోజుల పాటు మన భాగ్యనగరంలో ఈ మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రపంచ తెలుగు మహాసభ పెద్దలందరికీ, ప్రత్యేకంగా శ్రీమతి విఎల్ ఇంద్రాదత్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగు భాష సాంప్రదాయాలు, తెలుగు కళలను పరిరక్షిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ ప్రపంచ తెలుగు సమాఖ్య గత 32 సంవత్సరాలుగా మరి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించడము నిజంగా అభినందించాల్సినటువంటి అంశం. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అంటూ పాడుకునేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఒక వేదిక మీదకి రావడము, తెలుగు భాష, తెలుగు సాహిత్యము, తెలుగు కళలు, తెలుగు సాంప్రదాయాల కోసం మరి ఈరోజు పాటుపడము నిజంగా అభినందించాల్సినటువంటి అంశం. మనకు తెలుసు, మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాచీన భాషలను మరి ఈరోజు ప్రాచీన భాషలుగా, క్లాసికల్ లాంగ్వేజెస్గా భారత ప్రభుత్వం గుర్తిస్తూ ఉన్నది. అందులో మన తెలుగు భాష ప్రధానంగా ప్రాచీన భాషలుగా, క్లాసికల్ లాంగ్వేజ్గా భారత ప్రభుత్వము గతంలోనే గుర్తించింది. ఈరోజు మన తెలుగు భాష చాలా స్వచ్ఛమైనటువంటి భాష. అందుకే మనము తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా అనే రకంగా అనేక సార్లు మనం పాడుకుంటాము, ఉచ్చరిస్తూ ఉంటాము. తెలుగులో ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైనటువంటి ధ్వని ఉన్నది. ఆ అక్షరం ఎక్కడున్నా ఆ ధ్వని ఎల్లప్పుడూ ఒకే విధంగా మరి ఉంటుందనే విషయం మనకు తెలుసు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలలో ఒక అందమైనటువంటి భాష తెలుగు భాష. తెలుగు భాష, తెలుగు పదాలు శ్రావ్యంగా వినేవారికి సంగీతంగా వినిపించేటువంటి అత్యంత మృదుమైనటువంటి భాష తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఊరికే అనలేదు. ఈ భాషకు ఎన్నో విశిష్టతలు, మరెన్నో విశేషాలు ఉన్నాయి. కాబట్టే ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికారు. తెలుగు సాహిత్యానికి ఘనమైనటువంటి చరిత్ర ఉంది. భారతదేశంలో అత్యుత్తమైనటువంటి రచనలు తెలుగులో మనము మరి
రాసి ఈరోజు పేరు తెచ్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు పూర్వము 2వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు శాతవాహనులు తెలుగు సాహిత్యాన్ని విశేషంగా ప్రోత్సహించారు. కాకతీయులు, విజయనగర రాజులు వారి యొక్క పరిపాలన సమయంలో తెలుగు అద్భుతంగా పరిడరిల్లింది. తెలుగు సాహిత్యము అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందింది. అనేక రకాలుగా ఆ రోజు ఆ మహానుభావులు వాళ్ళ కాలంలో తెలుగును ఎన్నో రకాలుగా పోషించారు, అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా అన్నమయ్య, త్యాగరాజు, క్షేత్రయ్య, వేమన, శ్రీనాథుడు అలా చెప్పుకుంటూ పోతే అనేక మంది మహాకవులెందరో తమ రచనలతో గొప్పదైనటువంటి తెలుగు సాహిత్యాన్ని మనకు అందించిన విషయాన్ని మనం ఎప్పుడు కూడా మరవకూడదు. గురజాడ అప్పారావు, విశ్వనాథ సత్యనారాయణ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, శ్రీ దాశరథ కృష్ణమాచార్యులు, గిడుగు వెంకట రామమూర్తి, కందుకూరి వీరేశలింగం లాంటి అనేక మంది మహానుభావులు ఈ ఆధునిక యుగంలో తెలుగు సాహిత్యానికి కొత్త పుంతలు తొక్కించిన విషయాన్ని మనమందరం కూడా మరవకూడదు. నాడు నిజాం నియంతృత్వ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ దాశరథి రంగాచార్యులు రాసినటువంటి అనేక రచనలు మనకు జ్ఞాపకం ఉంటాయి. నిజాం కాలంలో మన కళ్ళ ముందు తెలుగు భాష ఏ రకంగా అణిచివేతకు గురైందో మనకు తెలుసు. ఉర్దూ మాత్రమే చదవాలి అనే రకంగా ఉర్దూ పాఠశాలలు మాత్రమే ఉండేది. తెలుగు వాళ్ళు అక్కడే ఉర్దూ తప్పనిసరిగా నేర్చుకోవాలనేటువంటి ఒక నిర్బంధ కాండ ఉన్నప్పుడు అనేక మంది మరి ఆంధ్ర మహాసభ కావచ్చు, ఆర్య సమాజ్ కావచ్చు, లేక కృష్ణమాచార్యులు లాంటి అనేక మంది మహానుభావులు తెలుగు ఉద్యమాన్ని ఈరోజు నిజాం ప్రాంతంలో ఏ రకంగా కొనసాగించారో, ఏ రకంగా నిర్బంధాలను ఎదుర్కొని జైలు శిక్షలు అనుభవించారో తెలుగు కోసము మనకు తెలుసు. నాడు గ్రంథాలయ ఉద్యమం కానీ, ఆంధ్ర మహాసభ పేరిట తెలుగు భాషను పరిరక్షించేందుకు అనేక పోరాటాలు వాళ్ళు చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మాడపాటి హనుమంతరావు గారు, బూర్గుల రామకృష్ణారావు గారు వంటి మహాయోధుల కృషితో ఈ ప్రాంతంలో తెలుగు రక్షించబడిందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అంతేకాదు మన తెలుగు భాష చాలా ప్రత్యేకమైనటువంటి భాష. యక్షగానం కానీ, భగవత్ మేళ కానీ, అదే రకంగా బుర్రకథలు కానీ, మరి హరికథలు కానీ మన తెలుగు భాషకే ప్రత్యేకమైనటువంటి మరి కళారూపాలు. అవధానం మనకు తెలుసు. అవధానం అనేటువంటిది తెలుగు లేకపోతే సంస్కృతం తప్పిస్తే ప్రపంచంలో మరే భాషలో కూడా అవధానం లాంటి కళ లేదనే విషయాన్ని, సాహిత్యం లేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలుగు భాష చిన్నచూపు గురవుతూ ఉంది. ఉద్యోగాల కోసమో చిన్నచూపు చూస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ మోజులో పడి చాలామందిని తెలుగును మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు. తెలుగు మాతృభాష అయి ఉండి తెలుగులో రాయలేకపోతూ ఉన్నారు. సోషల్ మీడియాలో కానీ, లెటర్లు రాయడంలో కానీ తెలుగు పదాలను ఇంగ్లీష్లో రాస్తూ ఉన్నారు. ఈ సమస్య నేడు తెలుగు భాషాభిమానులకు ఒక సవాలు లాంటిదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే చైనా కానీ, దక్షిణ కొరియా కానీ, లేక జర్మనీ కానీ, జపాన్ కానీ, ఫ్రాన్స్ కానీ, స్పెయిన్ కానీ, తైవాన్ కానీ ఇలాంటి అనేక దేశాలలో ఆయా మాతృభాషలలో విద్య కొనసాగుతుంది, పరిపాలన కొనసాగుతుంది. మరి ఆయా దేశాలు కూడా అనేక రకాలుగా మరి పరిపాలన కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి ఆ దేశాలు అభివృద్ధి చెందలేదా? ఇప్పుడు చెందడం లేదా? ఆ దేశాలలో సైన్స్ కానీ, అనేక సాంస్కృతిక విప్లవంలో కానీ, ఆధునికమైనటువంటి టెక్నాలజీలో కానీ, ప్రాంతీయ భాషల్లో ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనకెందుకు వెనుకడుగు వేయాలి? మన మాతృభాషల్లో కూడా భారతదేశంలో ఉండాలనేటువంటి ఆలోచన ఈరోజు మనకందరికీ వస్తూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అనేక దేశాల వాళ్ళు మాతృభాషల్లో చదువుకొని పరిశోధన చేసి
మరి ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళడానికి కూడా మరి విజ్ఞానాన్ని మాతృభాషలో చదువుకొని అంతరిక్షంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఈరోజు చూస్తున్నాం. కానీ మనము మన ప్రాథమిక విద్యకు కూడా మాతృభాషను ఉపయోగించుకోలేకపోవడము చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనం వేస్తున్నాను. ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉద్యోగము, ఇంగ్లీష్లోనే మన అభివృద్ధి, మన దేశ అభివృద్ధి అనేది గత వలస పాలకులు మనకు అందించినటువంటి ఒక చీకటి వారసత్వం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. దీన్ని పట్టుబట్టి మనం వదిలించుకోవాలి. ఒక జాతి చరిత్ర, ఒక జాతి సాంస్కృతిక వికాస పరిరక్షణలో ఆ జాతీయులు మాట్లాడేటువంటి భాషలకే కీలక పాత్ర ఉంటుంది. అందుకే ఈరోజు మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానంలో ఈరోజు మాతృభాషలకు పెద్దపీట వేయడం జరిగింది. భారతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలు తీసుకొచ్చేందుకు ఈరోజు పెద్ద ఎత్తున సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నాం. మానవ మేధ మాతృభాషలోనే వికసించడానికి అలవాటు పడి ఉంటుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడు, శిశువు పెరుగుతున్నప్పుడు ఆ క్రమంలోనే ఈ వికాసం ప్రారంభమవుతుంది. పరిభాషలో ఎంత అధ్యయనం చేసినా, ఎంత నైపుణ్యం అలవడినా మరి మాతృభాష తల్లి కడుపులో ఉన్నటువంటి ఏదైతే భాష ఉంటుందో ఆ భాషకు ఉన్నంత మేధస్సు మరే భాషకు ఉండదనే విషయాన్ని అనేక రకాల పరిశోధనలు వెల్లడించిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. మనం ఇంగ్లీష్కో మరో భాషకో వ్యతిరేకం కాదు, వాటిని నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. కానీ మాతృభాష అయినటువంటి తెలుగు భాషను విస్మరించడం ఈరోజు మరి తగదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అమ్మ పాలతో నరాల్లో నిండినదే అమ్మ భాష. అలాంటి భాషను ముందు తరాలకు వారసత్వంగా అందజేయాల్సినటువంటి బాధ్యత ఈ తరము నవతరము మన పైన ఉన్నది. తెలుగు భాషను కాపాడుకోవాలి. ముందుగా తెలుగు భాషను మనము గౌరవించుకోవాలి, మన భాషను అభివృద్ధి చేసుకోవాలి. ముందు తరాలకు సగర్వంగా మన భాషను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలకు, తెలుగు సమాజానికి అందించేటువంటి ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ దైవిక వార్షికోత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాము. భాష సమాజాన్ని సృష్టిస్తుంది, భాష జాతీయతను బలపరుస్తుంది, భాష మన ప్రాంత అభివృద్ధికి మార్గం వేస్తుంది. కానీ భాష మనుగడకు మనము వాడికే మూలము. భాషను వాడకుండా భాషను పరిరక్షించలేమన్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. భాషను వాడడం ద్వారానే, భాషను వాడుకలోకి తేవడం ద్వారానే భాషను పరిరక్షిస్తాము తప్ప పుస్తకాలు ముద్రించడంలోనే లేకపోతే సోషల్ మీడియాలో పెట్టడంలోనే భాషను పరిరక్షించలేమన్న విషయాన్ని అన్ని కుటుంబాలు, తెలుగు సంబంధించినటువంటి ఈ అన్ని కుటుంబాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఈరోజు అతి 3వ స్థానంలో పెద్ద భాష ఈరోజు తెలుగు భాష. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఇంట భగవద్గీత ఏ రకంగా ఉంటుందో, దాని పవిత్రత ఏ రకంగా ఉంటుందో, అదే విధంగా విదేశాలలో ఉన్న, స్వదేశంలో ఉన్న పెద్ద బాల శిక్ష కూడా ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలచే రోజు బాల సాహిత్యము చదివించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా మారినటువంటి టెక్నాలజీ కూడా పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోవాలి. డిజిటల్ సెక్టార్లో తెలుగు భాషను క్రోడీకరించి భద్రపరిచి దాన్ని భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. డిజిటల్ స్పేస్లో తెలుగు విస్తరిస్తూ ఉంది. తెలుగు సాహిత్యము, రచనలు, జర్నలిజము, తెలుగు సినిమా, వేరు రంగాలకు చెందినటువంటి వేరు గ్రూపులు, వేదికలు డిజిటల్ రంగంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మన స్థాయిల్లో ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయాలి. అన్ని రకాలుగా ఉన్నటువంటి పుస్తకాలను, సాహిత్యాన్ని, వ్యాకరణాన్ని డిజిటలైజ్ చేసేటువంటి ప్రయత్నము అందరం చేయాలి. ఎవరో ఒకరు చేస్తే కాదు, ప్రతి ఒక్కరు కూడా దోహదపడతానే భావితరాల్లో ఇంకా 200, 500, 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆ యొక్క తెలుగు సాహిత్యము డిజిటల్లో కూడా అందుబాటులో ఉంటుంది.
కాబట్టి ఇది తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు భాష సంరక్షణకు కూడా దోహదపడుతుంది. ఆ విషయం పైన కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నేడు తెలుగు వికీపీడియాలో అనేక రకాల వ్యాసాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. నేను ప్రత్యేకంగా ఈరోజు డిజిటల్ రంగంలో మరి క్రోడీకరిస్తున్నటువంటి మరి వ్యక్తులందరినీ కూడా ఈరోజు అభినందించాల్సిన అవసరం ఉంది. మనకు తెలియకుండా ఆజ్ఞాతంలో ఉంటూ అనేక వందల వేల మంది ఈ తెలుగు భాషకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ఈరోజు డిజిటలైజ్ చేసి మన సెల్ ఫోన్లో కూడా చూసుకునే విధంగా మనకు అందుబాటులో తీసుకొస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. యూట్యూబ్ పోస్ట్ కానీ ఆడిబుల్ వంటి అనేక అప్లికేషన్స్లో మన తెలుగు పుస్తకాలలో ఆడియో రూపంలో ఈరోజు అందుబాటులో వస్తూ ఉన్నాయి. మాతృభాష పట్ల నిరాసక్తత రాకముందే, తెలుగును కనుమరుగు కాకముందే మనము పరిరక్షించుకునేటువంటి ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరం ఉంది. బోధన భాషగా తెలుగు ప్రాచుర్యంలోకి తేవాలి. పాలన వివరాలు, అధికార ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉండే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. తెలుగు సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త ఆవిష్కరణలకు తగిన కొత్త పదాలు సృష్టించాల్సిన అవసరం ఉంది. కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది, కొత్త కొత్త కార్యక్రమాలు వస్తున్నాయి. ఈరోజు అవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటున్నాయి. ఈరోజు మనకు తెలుసు, మనం ఇళ్లలో మాట్లాడుతున్నటువంటి భాషలో మనము వాడుతున్నటువంటి భాష 30%. 70% పదాలు ఇంగ్లీష్లో వాడుతూ ఉన్నాం. బాత్రూమ్ కానీ, డైనింగ్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, లేకపోతే ఏది తీసుకున్నా కూడా మనకు తెలియకుండానే ఇంగ్లీష్లో వాడుతూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఇంగ్లీష్ రాకముందు మన పూర్వీకులు తెలుగులో ఏ రకంగా మాట్లాడుకునే వాళ్ళు? వాళ్ళకు అప్పుడు పేర్లు లేవా? బాత్రూమ్లకు అప్పుడు పేరు లేదా? డైనింగ్ టేబుల్కి పేరు లేదా? చైరుకు పేరు లేదా? బ్రేక్ఫాస్ట్కి పేరు లేదా? లంచ్కి పేరు లేదా? డిన్నర్కు పేరు లేదా? కాబట్టి ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మన భాషను కలుషితం చేస్తూ ఉన్నాయి. మన భాషను కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం మనకు తెలియకుండానే మన ఇంట్లో మనం వాడుతూ ఉన్నాము. కాబట్టి భాష విషయంలో అన్ని రకాలుగా ఈరోజు ఆలోచన చేయాలి. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలను ఇంగ్లీష్లో మాట్లాడని, నేను ఈరోజు ప్రజాప్రతినిధిగా ఉన్నాను. నేను బస్తీలలో వెళ్తున్నప్పుడు, ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రులను ప్రశ్నిస్తాను, మీ పాప ఎక్కడ చదువుతున్నది, మీ కొడుకు ఎక్కడ చదువుతుందంటే పాపనేమో గవర్నమెంట్ స్కూలు, కొడుకేమో ఇంకా ఇంగ్లీష్ మీడియం స్కూలు. ఎందుకంటే పాప పెళ్లి చేసి పోతుంది కదా, ఆమె ఏ భాష ఏంటి అనేది. కాబట్టి ఈరోజు ఈ తెలుగు భాషను పరిరక్షించుకోవాలి. ఇంట్లో అమ్మ నాన్న అంటే తల్లిదండ్రుల కోపం, మమ్మీ డాడీ అంటే కళ్ళలో ఒక సంతోషం. ఇది పోవాలి. అమ్మలో ఉన్నటువంటి ఆత్మీయత, నాన్నలో ఉన్నటువంటి ఆప్యాయత ఇంగ్లీష్లో మమ్మీ డాడీలో ఉండదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. అంతేకాదు, ఇంగ్లీష్ పదం లేనటువంటి భాషను, తెలుగును మన నిత్యం మాట్లాడే భాషలో మాట్లాడుతున్నామా? ఇంగ్లీషును మన దేశంలో రాకముందు ఏ రకంగా ఉండింది, ఇప్పుడు ఏ రకంగా ఉండిందో ఒక్కసారి మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి, వాడండి అని మనవి చేస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో తెలుగు మాధ్యమంలో ఉన్నటువంటి పాఠశాలలు విద్యార్థులు లేక విద్యా సంస్థలు మూతపడతా ఉన్నాయి. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 4000 తెలుగు మీడియం స్కూళ్ళు మూతపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని వేలాది స్కూళ్ళు మూతపడతా ఉన్నాయి. ఇది ఎటు దారి తీస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. అన్ని పాఠశాలల్లో తెలుగు బోధన మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే ఉండాలనేటువంటిది నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానం. దాన్ని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పట్టుదలతో ఆ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ యొక్క విద్యా విధానం అమలు చేయాలి. మన దేశంలో అనేకమైనటువంటి ప్రాంతీయ భాషలు ఉన్నాయి. ఆ ప్రాంతీయ భాషలు రక్షించబడాలంటే ఖచ్చితంగా మరి ఈరోజు ప్రాథమిక స్థాయిలో తెలుగులోనే విద్యా బోధన ఉండాలనేటువంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వము మన మాతృభాషలను రక్షించుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానంలో ప్రధానమైనటువంటి అంశము
అమ్మ భాషను, మాతృభాషను, స్థానిక భాషను పరిరక్షించాలనేటువంటి ఒక తపన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది కాబట్టే ఈరోజు తీసుకొచ్చాము. దీన్ని ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ అందరి యొక్క ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో నూతన విద్యా విధానాన్ని దేశమంతా కూడా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తాము. ప్రాంతీయ భాషలను పరిరక్షించేటువంటి ప్రయత్నం చేస్తాము. దానికి మీలాంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడా కావాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు చూస్తూ ఉన్నాం మొబైల్స్లో, కంప్యూటర్లలో మరింతగా తెలుగు ప్రోత్సహించడం కోసం, తెలుగు ఉపయోగించడం కోసం ప్రయత్నాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయస్థానాలలో కూడా తెలుగు భాష వాడకం పెరుగుతూ ఉంది. ఈరోజు మెడికల్ కాలేజెస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ మాతృభాషలో చదువుకోవడం కోసం, మాతృభాషలోనే పరీక్ష రాయడం కోసం ఈరోజు మార్పులు తీసుకొచ్చాము. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో హిందీలోనే ఇంజనీరింగ్ ఉంటుంది, హిందీలోనే మెడికల్ భాష ఉంటుంది. ఆ యొక్క హిందీలోనే డాక్టరేట్ చదవచ్చు, అడ్వకేట్లు కావచ్చు. ఈ రకంగా మార్పులు తెస్తూ ఉన్నాం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా. కాబట్టి అన్ని భాషలు ఆ రకంగా పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు న్యాయస్థానాలలో కూడా తెలుగు భాష వాడకం పట్ల మరి ప్రోత్సహించాలి. భారత ప్రభుత్వం అంగీకరించింది, తెలుగులోనే, ప్రాంతీయ భాషల్లోనే తీర్పులు ఇవ్వాలి. అప్పుడే ఎవరైతే కక్షిదారులు ఉంటారో వాళ్ళకు అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. పేదవాళ్ళు, ఇంగ్లీష్ రాని వాళ్ళు వచ్చినప్పుడు తమ న్యాయవాది ఏం వాదిస్తున్నాడో తెలియదు. కానీ మాతృభాషలో వాదిస్తున్నప్పుడు నా సమస్య న్యాయవాది సగౌరవంగా పెడుతున్నాడా లేదా, న్యాయవాది ముందనే, న్యాయమూర్తి ముందనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా స్థానిక భాషలోని న్యాయస్థానాలలో కూడా వాదనలు, ప్రతివాదనలు, తీర్పులు ఉండాలనేది ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయించి అనుమతించిందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సినిమాల పేర్లు కూడా అచ్చ తెలుగులో ఉండాలి. ఈరోజు సినిమాల్లో తెలుగులకు పేరు లేనట్టు మనకు తెలుసు. ఏ రకంగా అద్భుతమైనటువంటి పేర్లు అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు కానీ, ఎన్టీ రామారావు గారు నటించినటువంటి సినిమాలు కానీ తెలుగు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పేర్లతో సినిమాలు వచ్చేది. ఈరోజు ఇంగ్లీష్ పేర్లు తెస్తున్నాం. కాబట్టి అన్ని రంగాలలో కూడా ఈరోజు మరొకటి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈరోజు తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషకు గుర్తింపు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా మన తెలుగు సినిమాలు డబ్బింగ్ అయినప్పటికీ కూడా ఇది ఎక్కడి సినిమా అంటే భారతదేశంలోని తెలుగు భాషలో వచ్చినటువంటి సినిమాని ఈరోజు ప్రపంచమంతా కూడా మనకు తెలుగు భాషకు పేరు తెస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ప్రపంచ తెలుగు సమాఖ్య పెద్దలందరూ కూడా తెలుగు భాష పరిరక్షణ, వాటి అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కృషి తప్పకుండా మరి అభినందించాల్సినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇటీవల ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో తెలుగు భాషా దినోత్సవం రోజు ఆయన సరిగ్గా మన్ కీ బాత్ వచ్చింది. ఆ రోజైన తెలుగు భాషా దినోత్సవం రోజు మాట్లాడినటువంటి మాటలు నేను ముందు పెడతాను. మాతృభాషతో అనుసంధానమైతే మన సంస్కృతి విలువలు, సాంప్రదాయాలతో మంచి బంధం ఏర్పడుతుంది. దేశంలో వారసత్వ భాషల్లో తెలుగు కూడా ఒకటి. తెలుగు సాహిత్యము, వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి అనేక అద్భుతాలు తెలుగు భాషలో ఉన్నాయి. తెలుగు వారసత్వాన్ని యావత్ దేశానికి అందించేటువంటి ప్రయత్నము తాము కూడా చేస్తామని ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇంతటి గొప్ప భాషను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన చెప్పారు. ప్రస్తుత కర్తవ్యమని చెప్పారు. తెలుగు భాషలో ఎన్నో యాసలు, మరెన్నో మాండలికాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అందమైనటువంటి భావన, ఒక్కొక్క జిల్లాలో ఒక మధురమైనటువంటి భాష. మన శ్రీకాకుళం వెళ్తే ఒక అద్భుతమైనటువంటి భాష, మన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరికి వస్తే అద్భుతమైనటువంటి భాష, మన కృష్ణా గుంటూరుకు వస్తే అద్భుతమైనటువంటి భాష. మన ఈరోజు ఏదైతే ఇటీవల ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాకి సంబంధించినటువంటి భాష చిత్తూరు భాష. ఇక రాయలసీమకు వస్తే ఒక భాష, ఆదిలాబాద్కు వస్తే ఒక భాష, నిజామాబాద్కు వస్తే ఒక భాష, హైదరాబాద్కు వస్తే ఒక భాష. ఈ రకంగా మన తెలుగు భాషలో అనేక యాసలు, అనేక మాండలికాలు, అద్భుతంగా అందంగా కనిపించేటువంటి భాష మన తెలుగు భాష. అటువంటి భాషను మనం అందరం రక్షించుకోవాలి. చివరగా
తల్లి పాలతో తేంచినది తెలుగు భాష, సర్వభావాలను రుచులు నేర్పినది అమృతాంగి మన తెలుగు భాష. ఎంత చక్కటి నాదం నా తెలుగు భాష, మాటల మందారాలు పదాలు సుందర శిల్పాలు, నా తల్లి నా కందం, నా భాష నాకు ఆనందం, నా భాష రవలి, నా భాష జీవన హేళ, అందమైన తెలుగు భాష, తెలుగు భాషకు నా వందనాలు. జై హింద్, భారత్ మాతాకి జై.